మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. సాధారణంగా దేవుడి దగ్గరికి వెళ్తే ఏం కోరుకుంటాం? ఆరోగ్యం ఇవ్వమనో, ఐశ్వర్యం ప్రసాదించమనో, లేక ప్రమోషన్ రావాలనో వేడుకుంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్. స్వామి నన్ను ఒక తన్ను అని భక్తులు పూజారి ముందర క్యూ కడుతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. తన్నులు తింటేనే పుణ్యం, తూచంటేనే మోక్షం. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది మన ఆంధ్రప్రదేశ్లోని ఒక గ్రామంలో వందల ఏళ్లుగా జరుగుతున్న భక్తి క్రీడ. పూజారి గారు ఫుట్బాల్ ప్లేయర్లా మారి భక్తులను తంతుంటే అది ఆశీర్వాదమని మురిసిపోయే వింత లోకం ఒకటి ఉంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండలం చిన్నహోతూరు గ్రామం అంటే ఇప్పుడు అందరికీ హాట్ టాపిక్. ఇక్కడ కొలువైన శ్రీ సిద్ధరామేశ్వర స్వామి ఆలయానికి ఓ రేంజ్ హిస్టరీ ఉంది. 500 ఏళ్ల కిందటే సిద్ధరామేశ్వర స్వామి వారు ఇక్కడ ఆలయాన్ని నిర్మించారట. ఏటా ఏప్రిల్ నెల వస్తే చాలు ఇక్కడ భక్తి పతాక స్థాయికి చేరుకుంటుంది. హంపి విరూపాక్షుడి రథోత్సవం ఎంత ఫేమస్సో చిన్నహోతూరు సిద్ధరామేశ్వరుడి ఉత్సవం కూడా అంతే పాపులర్. అయితే ఇక్కడ క్లైమాక్స్ మాత్రం ఎవరు ఊహించని రేంజ్లో ఉంటుంది. అసలు కథ ఏంటంటే, పూర్వం శివపార్వతుల కళ్యాణం జరుగుతున్నప్పుడు భక్తులు చేసిన కొన్ని తప్పుల వల్ల వీరభద్రస్వామికి బీపీ పెరిగిపోయిందంట. ఆ కోపంతో ఆయన భక్తులపై ప్రతాపం చూపించారట. నాటి ఆ ఆగ్రహాన్ని నేటికి ఒక ఆచారంగా పాటిస్తున్నారు. ఉత్సవాల్లో చివరి రోజు శివపార్వతులకు ఆలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపిస్తారు. కళ్యాణం ముగిసిన తర్వాత సీన్ మొత్తం మారుతుంది. పూజారి గారు మేకోవర్ అయ్యి ఉత్సవ విగ్రహాలను నెత్తి మీద పెట్టుకొని ఒక చేతిలో త్రిశూలం పట్టుకొని వీరనాట్యం చేస్తూ బయటికి వస్తారు. అక్కడ వందలాది మంది భక్తులు నన్ను తన్ను అన్నట్టుగా లైన్లో నిలబడి ఉంటారు. పూజారి గారు ఉగ్ర రూపంతో పరుగున వస్తూ దారిలో ఉన్న భక్తులను తన కాలిటితో ఫుట్బాల్ తల్లినట్లు తన్నుకుంటూ వెళ్తారు. ఒకవేళ పొరపాటున ఎవరికైనా ఆ తన్ను తగలకపోతే వాళ్ళు తెగ ఫీల్ అవుతారట. అయ్యో స్వామి నన్ను తన్నలేదే, నాకు మోక్షం రాదేమో అని బాధపడిపోతారట. తన్ను తిన్నవాడు మాత్రం పుణ్యం పురుషార్థం రెండూ దక్కాయని వెన్ను నిమురుకుంటూ ఇంటికి వెళ్తాడు. 500 ఏళ్ల నాటి ఈ ఆచారం చూస్తుంటే మోక్షం పొందే దారిలో పెయిన్ ఉంటేనే గెయిన్ ఉంటుందని మన భక్తులు గట్టిగా నమ్ముతున్నట్లు అనిపిస్తుంది. తన్నుల పర్వం ముగిశాక అక్కడ జరిగేది వసంతోత్సవం. గులాబీ రంగు నీళ్లతో భక్తులంతా ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తారు. పూజారి గారి తన్నులతో వచ్చిన వాతలు ఈ రంగు నీళ్లలో కడిగిపోతున్నాయన్నమాట. ఊరంతా గుంటలు తవ్వి అందులో గులాబీ నీళ్లు నింపి స్విమ్మింగ్ పూల్ లాగా వాడుకుంటారు. ఈ వింత సంప్రదాయం వెనుక ఉన్న లాజిక్ ఏంటో దేవుడికే తెలియాలి. కానీ ఇక్కడ భక్తుల నమ్మకం మాత్రం హిమాలయాలంత ఎత్తులో ఉంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 4న ఈ తన్నుల ఉత్సవం మళ్ళీ గ్రాండ్గా జరగబోతుంది. మీకు కూడా లైఫ్లో బోర్ కొట్టి ఏదైనా వెరైటీగా మోక్షం పొందాలని ఉంటే చిన్నహోతూరు వెళ్ళి ఆ పూజారి గారి కాలితో ఒక కిక్ తిని రండి. భక్తి ఉంటే తన్ను కూడా తీపిగానే ఉంటుంది కదా. ఏది ఏమైనా డిజిటల్ యుగంలో కూడా ఇలాంటి లైవ్ యాక్షన్ సంప్రదాయాలు కొనసాగడం నిజంగా విడ్డూరమే. చిన్నహోతూరు గ్రామం సిద్ధరామేశ్వర జాతరలో మా ఇది కార్యక్రమం చేసేది సంవత్సరానికి ఒకసారి పూజారి కాలుతో దున్నించుకుంటే ఏటా పంటలో బాగా పండుతామని మా ప్రజలు కోరుతున్నారు. అందుకై మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము ఏటా. సరే, నమస్తే. చిన్నహోతూరు గ్రామం సిద్ధరామేశ్వర జాతరలో మా ఇది కార్యక్రమం చేసేది
సంవత్సరానికి ఒకసారి పూజారి కాలుతో దున్నించుకుంటే ఏటా పంటలో బాగా పండుతామని మా ప్రజలు కోరుతున్నారు. అందుకై మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము ఏటా. సరే, నమస్తే.